కాంట్రాస్ట్లో మీరు ఎన్డీఏ చూస్తే అమిత్ షా వచ్చి మేము ఈ ఎన్నికలు అయితే నితీష్ కుమార్ గారి నాయకత్వంలోనే ఎదుర్కొంటాము, ఎన్నికలు అయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అన్నది అప్పుడు నిర్ణయిస్తాం. ఇంతకంటే పేచి ఏముంది? సో ఎన్డీఏ ఈజ్ ఫేస్లెస్ యాజ్ ఫర్ యాజ్ చీఫ్ మినిస్టర్షిప్ ఈజ్ కన్సర్న్. చాలా కీలకమైంది కదా అందులో. ప్రతిసారి అంతే కదా, ఆయన చెప్పేవాళ్ళు అది చెప్పడమే కాదు. గతసారి అందుకే వీళ్ళకు 75 ఆయనకు 45 ఉంటే కూడా ఆయనే ముఖ్యమంత్రి చేశారు. కానీ ఒకటి నితీష్ కుమార్ పట్ల ఫ్యాటింగ్ వచ్చింది. ఆయన 2020 నుంచి ఏదో రూపంలో వీళ్ళతో కలిసి వాళ్ళతో మెలగి ఇట్లా చేస్తున్నారు. ఇంకా డెడ్ ఎండ్కు చేరుకున్నట్టుగా కనిపిస్తుంది. మూడోది జాతీయ స్థాయిలో దళితుల మీద దాడులు, ఈ సమస్యలు రావటం, ఈ అన్నిటి రీత్యా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అక్కడే ఫోకస్ చేయటం, వామపక్షాలకు కూడా అక్కడ చెప్పుకోదగిన బలం ఉంది. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఎక్కడెక్కడ వామపక్షాలకు కాస్త బలం ఉంటుందో వాళ్ళు అక్కడున్న రాజకీయ పొందిక అరేంజ్మెంట్ను కాపాడతాయి. ఇప్పుడు వామపక్షాలకు ఎక్కడ స్థానాలు లేకుండా పోవడం ఒక ముఖ్యమైన కారణం. అదే గతంలో 20 స్థానాలు 25 స్థానాలు సిపిఐ సిపిఎంలకు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడిపోతే వాళ్ళు నిలబెట్టగలిగే వాళ్ళు, లేదా ఇట్లాంటివి జరిగేది.